ఉమ్, నీది సీడీ ఎక్కడ మౌంట్ అయిందో చూసుకోవాలి. ఒకసారి షేర్ ఇవ్వు నువ్వు. ఉమ్, ప్రజెంటర్ చేశాను, నీ షేర్ ఇవ్వు. ఉమ్, ఉమ్. ఇందులో చూడ, ఇందులోనా ఫస్ట్ ఈ ఆర్కిల్ వర్చువల్ బాక్స్ మేనేజర్ ఓపెన్ చెయ్యు. మేనేజర్. అదే దీని సెట్టింగ్స్ ఉంటాయి కదా, కిందన ఆర్కిల్ వర్చువల్ బాక్స్ ది సెట్టింగ్స్ ఓపెన్ చేసా. స్టోరేజ్ సెలెక్ట్ చేయి. స్టోరేజ్ ఏది లేదుగా ఇందులోని. న్యూ డిస్క్ విహెచ్డి ఏంటి, ఇవేంటి? ఓహో, నువ్వు యాడ్ చేసుకున్నావా? నేను యాడ్ చేశాను. ఓకే, మరి సీడీ యాడ్ చేయాలి కదా నువ్వు. ఇక్కడ సీడీ సెలెక్ట్ చెయ్యి. ఎంటీది ఇదే. రైట్ సైడ్ సీడీ మీద సెలెక్ట్ చేసి దీని ఐఎస్ఓ ఎక్కడ ఉంది? 6.7 6.5? 6.7. ఇది 6.7 నువ్వు ఇన్స్టాల్ చేసింది? అవును, జియూఐ ఉంది కదా, 6.7. 6.7. ఓకే, ఓకే కొట్టు. బ్యాక్ సైడ్ ఓపెన్ అయింది చూసావా? అంటే ఎల్ఎస్ కొట్టు. ఇక్కడ మీడియాలో వచ్చింది సిడి, అందులోకి వెళ్ళు. సిడి సెంటోస్ ఎంటర్, ఎల్ఎస్ సిడి ప్యాకేజెస్. స్లాష్ ఇవ్వకూడదు కదా, రూట్లో లేదు కదా. ట్యాబ్ ఇచ్చే. యా, వచ్చింది. ఓకే. సో ఇది ప్యాకేజ్ లిస్ట్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. లోకల్ అంటే ఎలా కాన్ఫిగర్ చేయాలి? కాన్ఫిగర్ చేయడం, రిపోజిటరీ చేయాలి. ఇవన్నీ ఒక డైరెక్టరీలోకి మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత వాటికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడు ఈటీసీ m.repos.dలోని ఒక రిపో ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. sample.repo, local.repo, my.repo ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని అందులోకి వెళ్ళి, అందులో నేను వీడియోలో చూపించాను గుర్తుందా? అందులో నేమ్ ఇస్తాం, రిపో నేమ్, బ్యానర్ నేమ్ ఈక్వల్ టు దిస్ ఇస్ మై రిపో, దిస్ ఇస్ లోకల్ రిపో, దిస్ ఇస్ సెంటోస్ 7 రిపో, ఏదో ఒకటి ఎనీథింగ్. తర్వాత ఏమో పాత్, ఈ బేస్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఫైల్ :/ లోకల్ సిస్టమ్ కాబట్టి / ఇచ్చేసి ఎక్కడ ఇస్తామో ఈ డైరెక్టరీ ఏదైతే క్రియేట్ చేసుకొని కాపీ చేసామో ఆ పాత్ ఇస్తాం. దెన్ gpg check 0 enabled ఈక్వల్ టు 1. క్రియేట్ రిపో అనే దీనికి ఏంటి, 2 RPMలు ఇన్స్టాల్ చేయాలి. డెల్టా RPM ఒకటి, నెక్స్ట్ క్రియేట్ రిపో ఒకటి. క్రియేట్ రిపో ఇన్స్టాల్ చేయాలంటే పైథాన్ డెల్టా RPM ఒకటి కూడా ఇన్స్టాల్ అవ్వాలి. టోటల్ 3 RPMs ఇన్స్టాల్ చేసాక అప్పుడు క్రియేట్ రిపో స్పేస్ అది ఈ RPMs ఎక్కడ ఉన్నాయి ఆ పాత్ ఇస్తే అది ఒక డేటాబేస్ ఫైల్, XML ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకున్నాక నువ్వు ఈ ఫైల్ అలాగా రిపో ఫైల్ క్రియేట్ చేస్తావు కాబట్టి m.repos.dలో అప్పుడు m-list-all repo list అని కొడితే నీకు మొత్తం RPMs అన్ని కనిపిస్తాయి. అదే ఇంటర్నెట్ త్రూ ఆన్లైన్ రిపో కావాలంటే అందులో release.notch.rpm అని ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి మన దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే రిపో ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది.
సో అప్పుడు అది కూడా అప్పుడు రిపో లిస్ట్ కొట్టామంటే ఆ ప్యాకేజెస్ కూడా యాడ్ అయిపోతాయి నీ రిపోజిటరీకి. ఇదంతా చూసావా? చూశాను వీడియో మొత్తం చూశాను. ఇది చేస్తుంటే ఇక్కడ ప్యాకేజెస్ రావట్లేదు, కొద్దిగా కన్ఫ్యూజ్. అవునా, అదే నువ్వేంటంటే సిడి మౌంట్ చేసుకోలేదు, అందుకని రాలేనట్టుంది. ఓకే, సో ఏంటంటే మనం త్రూ ఎన్ఎఫ్ఎస్, ఎఫ్టిపి, హెచ్టిటిపి వీటి ద్వారా కూడా మన ఇంటర్నెట్ నెట్వర్క్ లో సపోజ్ మనకి ఒక 10 మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 10 మిషన్స్ లోని నువ్వు ఒక ప్యాకేజ్ రిపాజిటరీ రెడీ చెయ్యాలి అంటే ఎలా చేస్తాం? ఇదంటే లోకల్ కాబట్టి చేసుకున్నాం, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో రిపాజిటరీ క్రియేట్ చేసుకొని అలా చేసుకోలేం కదా. ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్ళేసరికి హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో అన్నిటిలోని ఇండివిజువల్ గా చెయ్యము, ఒక దాంట్లో చేసి అన్నిటికి పబ్లిష్ చేస్తాం అనమాట, షేర్ చేసుకుంటాం. ఓకే, సో అవి ఎలా చేస్తాము అనేది నేను ఎఫ్టిపి సర్వర్, ఎన్ఎఫ్ఎస్ అవి చెప్పినప్పుడు చెప్తాను నీకు. ఓకే, ఏంటంటే త్రూ నెట్వర్క్ వీఆర్ షేరింగ్ ది రిపాజిటరీ విత్ అదర్ సర్వర్స్. ఓకే, సో ఈరోజు నెట్వర్కింగ్ చెప్పుకున్నాం. సో నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ 2 or more మెషిన్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంతే కదా, అదే కదా నెట్వర్కింగ్ అంటే. అంతే. ఓకే, సో ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ నెట్వర్కింగ్ ఇస్ ఎన్ఐసి కార్డ్ ఫస్ట్. దిస్ ఇస్ ఎ డివైస్, రైట్? ఎన్ఐసి కార్డ్ అనేది మెయిన్ మనకి. దెన్ ఎన్ఐసి కార్డ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్. ఇప్పుడు మనం ఇది యూజ్ చేస్తున్నాం కదా, ఇవి ఉన్నాయి కదా, ఇత్ 0 అని, ఇత్ 1 అని, ఇవన్నీ ఏంటి? ఎన్ఐసి కార్డ్స్. ఇప్పుడు మనం ల్యాప్టాప్ కి నెట్ రావాలంటే మనం ల్యాన్ కేబుల్ పెడతాం. వైఫై లేదనుకో ల్యాన్ కేబుల్ పెడతామా? పెడతాము. దాన్ని ఏమంటారు? ల్యాన్ కార్డ్ అంటారు కదా. ల్యాన్ కార్డ్ అంటారు. దాన్ని మన కంప్యూటర్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఎన్ఐసి కార్డ్ అన్నమాట. It has a unique identification number that is called MAC address. MAC address అంటారు, ఎప్పుడైనా విన్నావా? విన్నావా ఎప్పుడైనా MAC address అంటారు? యా, సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే MAC అడ్రస్, ఎన్ఐసి కార్డ్, మీడియా, topology, protocol, IP address. These are the main concepts involved in networking. NIC card, media, topology, protocol, IP address. Okay, these are the main basic concepts involved in networking. NIC is nothing but a physical device. Okay, it's a physical device. It controls it name it as network interface controller. Okay, card or controller, anything. Okay, network interface card is a computer hardware component that connects computer to a computer network. అంటే ఈ ఎన్ఐసి కార్డే ఒక కంప్యూటర్ని ల్యాన్లోకి తీసుకొచ్చేది. వితౌట్ ఎన్ఐసి కార్డ్ వీ కెనాట్ డూ. దట్ ఈస్ ఎ బేసిక్ థింగ్ అనమాట. ఓకే, ఈచ్ ఎన్ఐసి విల్ బి హ్యావింగ్ యూనిక్ MAC address. That is, MAC address is nothing but media access control address. ఓకే, అంత మరి అబ్రివేషన్స్ అయితే ఎవడు అడగడు, జస్ట్ నేను చెప్తున్నాను. మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్.
జస్ట్ వాట్ ఇస్ ద పర్పస్ అనేసి తెలిస్తే చాలు, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అంటే తెలిస్తే చాలు. ఓకే, సో ఇట్ హ్యాస్ ఏ unique MAC ID to avoid the conflicts between NIC adapters. చెప్పాను కదా, it should be unique అన్నమాట for each and every device. MAC address is the unique for every machine. Okay, got it? got In Linux, it will be in Linux, the network adapter will be represented with ETH. 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 ఇవి ఏంటంటే ETH అనేది ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్. We can create in Linux, there is a possibility to create multiple Ethernets. ETH 0, 1, ETH 2, like so on. Okay, so ఈ పాసిబిలిటీ మనకి ఉంది. So what is media? Media is the medium via which what I can say, like cables. Communicate two different communicators network card is called media. It's exactly, it means cat cables. Network cable. Media is nothing but a device or a channel to communicate between two computers. Connect between two computer. It's NICs. అంటే ఇప్పుడు ల్యాన్ కేబుల్ తీసుకొని ఒక రెండు కంప్యూటర్స్ కి కనెక్ట్ చేస్తే ఆ కనెక్ట్ చేసిన ల్యాన్ కేబుల్ ని మీడియా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ టోపాలజీ. టోపాలజీ ఈజ్ ఎ స్కీమా ఆర్ డిజైన్ విచ్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్. మనకి ఏంటంటే కంప్యూటర్ టోపాలజీస్ చాలా ఉన్నాయి. బీటెక్ లో చదివే ఉంటాం. బస్ టోపాలజీ, చదివామో ఐడియా. బస్ నెట్వర్క్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ. ఓకే, ఇవి టోపాలజీస్ అన్నమాట. ఓకే, బస్ టోపాలజీ అంటే ఏంటంటే ఇవన్నీ చెప్పాలా? యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ మనం బీటెక్ లో నేర్చుకున్నాం. చెప్తాను. బస్ టోపాలజీ అంటే ఇలా ఉంటుంది. కంప్యూటర్స్ ఏమో విల్ బి కనెక్టెడ్ లైక్ దిస్. ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ బస్ టోపాలజీ. ఓకే, రింగ్ టోపాలజీ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. దీనికి ఏంటంటే కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. లైక్ ఇలా, దిస్ ఈజ్ అ కంప్యూటర్స్. ఓకే, ఇదే స్టార్ టోపాలజీ అయితే ఏంటంటే ఏదో సమ్ డివైస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మెషిన్స్ ఇలా ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఎండ్ లో ఏంటంటే కంప్యూటర్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఈ ఎండ్ లో ఉండేవి ఏంటంటే కంప్యూటర్స్ సిస్టమ్స్. యాక్చువల్గా ఇవన్నీ బీటెక్ లో మనం నేర్చుకున్నాం,
బట్ అఫ్ కోర్స్ మర్చిపోయి ఉంటాం అంతే. ఈ టొపాలజీస్ ఏంటంటే యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ వెళ్తే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకంత ఇదేం కాదు, జస్ట్ ఐడియా, థియరేటికల్ గా ఐడియా ఉంటే చాలు. ఓకే, సో మెష్ టోపాలజీ అంటే ఏంటంటే ద డివైస్ విల్ బి లైక్ దిస్ అండ్ would be like this and computers will be here. Okay, so మనది సిలబస్ ఎంత పర్సెంటేజ్ అయ్యాడు సార్? 60% అయినట్టు, 60-70% అయినట్టు. ఈ నెట్వర్కింగ్ అయిపోయిన తర్వాత సర్వర్స్ చెప్తాను, తర్వాత ఒక 1 డే ఈ స్క్రిప్టింగ్ ఒకటి చెప్తాను బేసిక్స్. సో కంప్లీటెడ్ అక్కడితో. ఓకే, సో ఇవి టోపాలజీస్. సర్వర్స్ ఎన్ని క్లాసెస్ పడుతుంది అది? సర్వర్స్ నీకు డిఎన్ఎస్, డిహెచ్సిపి, ఎన్ఎఫ్ఎస్, ఎఫ్టిపి, హెచ్టిటిపి, నెక్స్ట్ మెయిల్ సర్వర్. సో జాబ్ 1 వీక్ అలా పడుతుంది. జాబ్ షెడ్యూలింగ్ కూడా చెప్తారా? అది స్క్రిప్టింగ్ చెప్పినప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పామంటే ప్రాబ్లం లేదు, నాకు ఈ రోజే చెప్పేస్తాను. కాకపోతే నీకు దాని మీద ప్రాక్టికల్ గా మనం వర్కౌట్ చేయాలి కదా. ఇప్పుడు నేను స్క్రిప్టింగ్ చెప్పేటప్పుడు చెప్పాను అనుకో, నీకు కొంచెం ఐడియా వస్తుంది అని. చెప్పామంటే చెప్పేస్తారు. రేపు చెప్పానా? లేదు, ఒక ప్రాసెస్ లేదా ఎప్పుడు ముందుగానే కాన్సెప్ట్ కవర్ చేయాలంటే దాన్ని కవర్ చేస్తారు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే అది సపరేట్ కాన్సెప్టే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే చెప్పడం వేరు, ఒక స్క్రిప్ట్స్ దానిలో ఎగ్జిక్యూట్ చేయడం వేరు. అది నా ఒపీనియన్. నీకు చెప్పేమంటే అది సపరేట్ కాన్సెప్ట్, చెప్పేస్తాను. అంటే అది మనం డైలీ యూసేజ్ లాగా యూజ్ చేస్తామా? డైలీ మనం వర్క్ పరంగా చూసుకుంటే రియల్ టైంలో డైలీ యూజ్ చెయ్యం. ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే చేస్తాం తప్పించి క్రాన్ జాబ్స్ అనేది డైలీ చెయ్యం. అవి కూడా ఏంటంటే ఎప్పుడైనా మనకి ఏదో సర్వర్ నుంచి ఒక డేటా అనేది వేరే సర్వర్కి రిప్లికేట్ అవ్వాలి, లేదంటే స్టోరేజ్కి రిప్లికేట్ అవ్వాలి. దానికి ఏం చేస్తామంటే మనం కమాండ్స్, మనం స్క్రిప్ట్ పెట్టుకొని ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. క్రాన్ జాబ్ రన్ చేసుకుంటాం అంతే తప్పించి డైలీ యూసేజ్ లో నీకు ఉండేది ఎల్విఎమ్స్ ఉంటుంది, ఇన్స్టాలేషన్స్ ఉంటుంది, నెక్స్ట్ సర్వీసెస్, ట్రబుల్ షూటింగ్ ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ రేపు చెప్తాను నేను. నెట్వర్కింగ్ అయిపోయాక ట్రబుల్ షూటింగ్ చెప్తాను. వాట్ ఆర్ ది ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ వి షుడ్ టేక్ అని. సో టోపాలజీస్ తర్వాత ప్రోటోకాల్. Protocol defines rules and conventions for communication between network devices. ఈ protocol is nothing but a service అన్నమాట. Okay, actually services used by the protocols. Okay, so protocols, computer networks all generally use packet switching technology to send and receive messages from form of packets. Protocol for కంప్యూటర్ నెట్వర్క్, యాక్చువల్గా ఈ నెట్వర్కింగ్ అనేది కూడా ఒక సర్వీస్ ఇన్ లైనక్స్. ఓకే, ఎన్ఎఫ్ఎస్, ఎఫ్టిపి, ఆల్ దీస్ ఆర్ సర్వీసెస్. ఓకే, ఎవ్రీ సర్వీస్ హ్యావింగ్ ఏ ప్రోటోకాల్. ఓకే, సో ఇన్ నెట్వర్క్ కంప్యూటర్ నెట్వర్క్స్ protocols will generally uses sending receiving packets. ఆ ప్యాకెట్స్ ఎలాగ సెండ్ అవుతుంది ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ లోని అనేది ఈ ప్రోటోకాల్, నెట్వర్క్ ప్రోటోకాల్ మనకి డిఫైన్ చేస్తుంది. ఓకే,
Network protocols includes mechanism for device to identify and make connections with each other. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే బై యూజింగ్ మ్యాక్ అడ్రస్. ఒకదానికొకటి లింక్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ ఉంటాయి, యూడిపి ప్రోటోకాల్స్ ఉంటాయి. టీసీపీ ఐపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, హెచ్టిటిపి ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ రెగ్యులర్లీ యూజ్డ్ ప్రోటోకాల్స్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, transmission protocol. HTTP, without HTTP protocol you cannot get the web pages. ఓకే, సో అసలు టీసీపీ అంటే టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్, యూడిపి ప్రోటోకాల్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇన్ టీసీపీ ఇట్స్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్, ఇన్ యూడిపి ఇట్స్ ఏ కనెక్షన్ లెస్. టీసీపీ is reliable, UDP is non-reliable. Okay, TCP acknowledgement will be send and receive. For UDP, no acknowledgement for UDP. Okay, TCP is slow communication, UDP is fast communication. It's a very quick communicator anamata. Okay, protocol number for TCP is 6, UDP is 17. ఓకే, టీసీపీలో ఉండే కొన్ని సర్వీసెస్ ఏంటంటే హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి. దీస్ సర్వీసెస్ యూజెస్ ది టీసీపీ ప్రోటోకాల్. యూడిపి ప్రోటోకాల్ యూజ్ చేసేవి ఏంటంటే డిఎన్ఎస్, డిహెచ్సిపి. దీస్ విల్ బి యూజ్డ్. మీకు ఇక్కడ టైప్ చేసి చెప్పనా? ఇప్పుడు ఆ పోర్ట్ నెంబర్స్ అవన్నీ మనం ప్రోటోకాల్ నెంబర్స్ అని గుర్తు పెట్టుకోవాలా కంపల్సరీ? నీకు ఒక 2 రోజులు దీని మీద ఉన్నావు అంటే నీకు ప్రోటోకాల్స్ తెలిసిపోతాయి. ప్రోటోకాల్ అనేది కూడా నీకు పెద్దగా ఐడెంటిఫికేషన్కి ఏమి ఉండదు, బట్ ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం పోర్ట్ నెంబర్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. పోర్ట్ నెంబర్స్ ఖచ్చితంగా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే అడిగేస్తాడు. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, whereas UDP is అంటే ఏంటంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, it is connection oriented. This is connectionless. This is reliable. This is non-reliable. Slower communication. Faster communication. Get acknowledgement for send receive. ఇక్కడేమో నో అక్నాలెడ్జ్మెంట్. ఓకే, ప్రోటోకాల్ number for TCP is 6, here 17. Example HTTP, FTP.
ఎనీ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ యూ కెన్ మాడిఫై. కాకపోతే నేనేంటంటే ఇది నేను చేంజ్ చేశాను అనుకో, నాకు ఇంటర్నెట్ రాదు. ఎందుకంటే ఇది సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్. ఓకే, లెట్స్ నీకు నీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఒక ఐపీ అడ్రస్ ఏదో ఇచ్చాడు, కాన్ఫిగర్ చేశాడు. నువ్వు దాన్ని చేంజ్ చేసుకుంటే నీకు ఇంటర్నెట్ వస్తుందా? అంటే ఇప్పుడు అట్లా చేంజ్ చేసి చూడలేదు, రాదు రాదు. ఖచ్చితంగా రాదు, ఎందుకంటే యు ఆర్ యూజింగ్ పబ్లిక్ ఐపీ. యు ఆర్ పేయింగ్ హిమ్ అండ్ హీఈస్ గివింగ్ సమ్ కనెక్షన్ టు యూ. అంతే కదా, సింపుల్. ఇప్పుడు నీ మొబైల్లో బ్యాలెన్స్ లేకుండా నువ్వు బయటకు కాల్ చేయగలవా? లేదు కదా. పోనీ నువ్వు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నావు, నువ్వు వోడాఫోన్ రీఛార్జ్ చేయించావు అనుకో, నువ్వు కాల్ చేయగలవా? కదా. సో వాడిచ్చిన ఐపీ అడ్రస్ ఇది, బట్ నేను నా ఓన్ ఐపీ అడ్రస్ పెట్టుకుంటానంటే రాదు కదా. అర్థమైందా? ఇప్పుడు ఈథర్నెట్ కార్డు 1 ఎట్లా యాడ్ చేశారు దాన్ని చెప్తాను నీకు, నెమ్మదిగా చెప్తా. ఓకే, సో ఇఫ్ కాన్ఫిగ్ అని కొడితే మనకి we are able to see the IP address, MAC address, everything. See, ఇది ఈథర్నెట్ హార్డ్వేర్ అడ్రస్, నథింగ్ బట్ ఏ MAC అడ్రస్. ఓకే, ఇది MAC అడ్రస్. ఇది ఐనెట్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్. ఓకే, ఇది బ్రాడ్కాస్ట్ ఐపీ, ఇది సబ్నెట్ మాస్క్. Okay, we are not using I6 address, IPv6 addresses. If you use, this is the IP address. I mean, this is the MAC address for IPv6. This is loopback address. Loopback address 127.127.0.0.0 కదా. 0.0.1. సారీ, నేను 0 చెప్పినట్టున్నాను కదా, 0 పెట్టాను అక్కడ, 1. ఓకే, ఐపీ అడ్రస్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటది, ఎలా చూడాలి అంటే cd etc sysconfig network -scripts. ఇందులో if you give ls it will show all the list of IP address. These are the Ethernet cards. Okay, interfaces which are available in your system. I just want to see what is the IP address and available information in eth0. If CFG eth0 is the interface 0. Okay, device name untadi, hardware address untadi, type Ethernet, UUID, on boot no. If on boot is no, when the system is powering up, it won't consider it should on. Okay, so until unless you manually start the network, it won't be started. సో నేనేం చేస్తానంటే దాన్ని మార్చేస్తాను, ఇది 0 వచ్చి నాకేంటంటే స్టార్ట్ అయ్యేటప్పుడే కావాలి, లేదంటే నీకు అది డైరెక్ట్ చూపిస్తాను. ఐఎమ్ యూజింగ్ DHCP ఇయర్. DHCP అంటే ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, డైనమిక్ హోస్ట్ కంప్యూటర్ ప్రోటోకాల్. ఓకే, DHCP is a service. It will provide the automatic IP address to the systems available in network. Okay, అలాగే ఇప్పుడు నేను if CFG with 1
చూస్తాను. ETH1 లో ఏముంది, సేమ్ అలాగే ఉంది. బికాజ్ ఇట్స్ డిహెచ్సిపి, it's not showing any other information. Boot prototype DHCP. ఓకే, సో నేను ఇప్పుడు దీనికి నేను ఒక ఐపీ అడ్రస్, స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ గివ్ ఏ ఐపీ అడ్రస్, సెటప్ ఈజ్ ఏ కమాండ్. ఓకే, select the network configuration. If you want to add a new device, go to device configurations, and if you want to add a device, come here, select. You are using Ethernet, right? Name, device name, ETH2. Okay, Ethernet. I want to give a static IP. I am not giving DHCP. 192.168. హలో హలో, వినిపిస్తుందా? హలో, 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 సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, హలో, హలో, వినిపిస్తుందా? సి నేమ్ ఏంటంటే ETH2 అని ఇచ్చాను, డివైస్ ఈథర్నెట్ డివైస్ ఇచ్చాను, అండ్ ఐఎమ్ నాట్ యూజింగ్ డిహెచ్సిపి. ఐ వాంట్ టు గివ్ ఎ స్టాటిక్ ఐపీ అడ్రస్. హలో, చెప్పండి సార్, అంటున్నా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. సో వినిపిస్తుంది. ఓకే, గేట్వే ఐ వాంట్ టు గివ్ హలో, హలో, ఏంటి వినిపిస్తుందా లేదా? హలో, 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 ఇప్పుడు వినిపిస్తుంది. నాకు కట్ అయింది. అవునా? హలో సార్, వినిపిస్తుంది. See, this is what my IP address, everything. డిఫాల్ట్ గేట్వే అనేది అది ఎట్లా, దేని బట్టి ఇస్తారు? 0.10 ఇచ్చారు. ఇది నేను నార్మల్ గా ఇచ్చేసాను. ఇది నా నెట్వర్క్ లో 10 మిషన్స్ ఉన్నాయి అనుకో. లెట్స్ సే ఐ హావ్ ఓన్లీ 10 మిషన్స్. ఓకే, సో దట్స్ వై ఐ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ 10 మిషన్స్. ఐ గివెన్ 10. అర్థమైందా? హలో, సో నువ్వు ఒకసారి క్లాసెస్ అనుకోని చెప్పేసి నేను నార్మల్ గా ఒక ఫేక్ అడ్రస్ ఇస్తున్నాను అంతే. ఓకే, సో క్రియేటెడ్. ఓకే, service. If you want to restart the network service network restart. హలో, హలో, వినిపిస్తుందా? భరద్వాజ్, హలో, వినిపిస్తుందా? సో నెట్వర్క్ ఈజ్ ఎ సర్వీస్. నెట్వర్క్ అనేది సర్వీస్ కదా. సో ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ ది సర్వీస్, ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే యూ హ్యావ్ టు గివ్ సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్. ఓకే, సో ఇఫ్ కాన్ఫిగ్ so now I'll check out ETH2 is there.
Okay, so let me see what is the available addresses. సో ఇదేంటి ఓన్లీ ఓ టెక్స్ట్ ఫైలే క్రియేట్ అయింది, బట్ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఏ ఇంటర్ఫేస్, రైట్? ఐఎఫ్ కాన్ఫిగ్ కొట్టినప్పుడు ఇది రాలేదు కదా ఇత్తు అదే 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 సి ఓన్లీ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది, రాలేదు. సో ఏం చేస్తామంటే సెట్టింగ్స్ లోకి వచ్చి నెట్వర్క్ లోకి వచ్చి సో ఐ వాంట్ టు యాడ్ ఏ అనదర్ నెట్వర్క్ అనమాట. net 0 just Linux 6. సో ఏం చేస్తావంటే ఇది ఎనేబుల్ చేస్తున్నాను అనమాట ఈ నెట్వర్క్ కార్డు కూడా. ఓకే, అటాచ్ చేసి అడాప్టర్ 3 ఎందుకు తీసుకున్నామంటే ఈత్ 0 ఈత్ 1 అనేది అడాప్టర్ 1 అడాప్టర్ 2 కింద వెళ్ళిపోతాయా? కరెక్ట్. సి నేను ఇందాక ఇవేవి కూడా ఇవ్వలేదు కదా, ఆన్ బూట్ ఎస్ అని ఇవ్వలేదు, గుర్తుందా? చెప్తాను చూడు, మళ్ళీ చెప్తాను. sysconfig network -scripts లో vi if cfg with 0. ఓకే, నేనేంటంటే ఇక్కడ ఆన్ బూట్ ఎస్ ఇవ్వలేదు. ఆన్ బూట్ ఎస్ ఇచ్చుంటే ఏమవుతుంది ఆన్ బూట్ ఎస్ ఇస్తే అప్పుడు ఈత్ 1 ఈత్ 2 కనిపిస్తుంది. కాదు ఇత్ 0కి ఆన్ బూట్ ఎస్ అని ఇచ్చాము అంటే వెన్ ద సిస్టమ్ ఈజ్ బూటింగ్ ద ఇత్ 0 ఈజ్ ఆటోమేటికలీ డిటెక్టెడ్ అండ్ ఇట్ విల్ బి అప్. యూజర్ సిటిఎల్ అనేది ఏంటంటే ఆల్ యూజర్స్ కెన్ యాక్సెస్ అండ్ మాడిఫై ది సెట్టింగ్స్. ఓకే, ఇత్ 1 ఆన్ బూట్ నో ఉంది, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎస్. ఓకే, cfg with 2. So boot proto is nothing but we are giving here either DHCP or static. మనం ఏదైతే అసైన్ చేస్తాం అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ సెటప్ with 1 with 2 it should get a దీనికి కూడా సి ఇప్పుడు వచ్చింది ఇంటెల్ కార్పొరేషన్ సంథింగ్ వచ్చింది కదా, అలాగే రావాలన్నమాట.
ఓకే. సో ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్. సో ఇప్పుడు చూద్దాం. ఇత్ 2 కూడా వచ్చేసింది కదా. సో అలాగ మనం యాక్టివేట్ చేయాలి. ఓకే, ఇది ఐపీ అడ్రస్ అసైన్ చేసే పద్ధతి. అలాగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక క్రియేట్ చేసుకొని ఆ సెటప్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా మనం cfg ith2 అనే ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో ఇవన్నీ ఇవ్వచ్చు. హార్డ్వేర్ అడ్రస్ సెటప్ లో కనెక్ట్ చేసి వెళ్ళి చేయొచ్చు, లేకపోతే ఇట్లా అవి ఇట్లా డాక్యుమెంట్ లో ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. ఏం లేదు. అప్పుడు ఏం చేస్తావంటే సింపుల్ గా కాపీ ఇఫ్ cfg ith1 ఉంది, ith1 అనే దాన్ని ఇఫ్ cfg ith2 కింద క్రియేట్ చేయాలనుకో, ith2 అని ఎంటర్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఫైల్ ith2 కింద కాపీ అవుతుంది కదా. అవును, అప్పుడు మనం ith2 కింద ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఐపీ అడ్రస్ డివైస్ నేమ్ మెయిన్ ఇదే, డివైస్ నేమ్ చేంజ్ చేయాలి. ith2 కాబట్టి ith2 బూట్ ప్రోటో మనకి స్టాటిక్ అయితే స్టాటిక్. ఓకే, ఐపీ అడ్రస్ టైప్ ఏంటి, హార్డ్వేర్ అడ్రస్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో ఆన్ బూట్ ఎస్ లేకపోతే నీకు ఐపీ అడ్రస్ అవేవి రావు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ అసైన్ చేయడం అనేది. పాత్ ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుంది, ఈటీసీ సిస్కాన్ఫిగ్ నెట్వర్క్ -స్క్రిప్ట్స్ లో పాత్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హోస్ట్ నేమ్ ఎక్కడ ఇస్తాం, హోస్ట్ నేమ్ ఎలా ఇస్తాము అంటే cd etc sysconfig, ఇందులో నెట్వర్క్ అనే ఫైల్ ఒకటి ఉంటుంది. నెట్వర్క్ అనే ఫైల్లోకి వస్తే ఇక్కడ హోస్ట్ నేమ్ నెట్వర్కింగ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది హోస్ట్ నేమ్ యూ కెన్ చేంజ్ ఇట్ హియర్ డైరెక్ట్లీ. నెట్వర్కింగ్ ఎస్ అని ఇస్తే ఇట్ విల్ బి ఇన్ నెట్వర్క్ అన్నమాట. పర్మనెంట్ గా హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలంటే హియర్ యూ హ్యావ్ టు చేంజ్ ది హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ తెలుసు కదా, హోస్ట్ నేమ్ బట్ నథింగ్ సిస్టమ్ నేమ్. ఇదే హోస్ట్ నేమ్, సిస్టమ్ నేమ్. మనకి కన్సోల్ ఎప్పుడు ఎలా వస్తుంది అంటే టెర్మినల్ లోని ఏ యూజర్ తో లాగిన్ అయ్యామో @host name స్పేస్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏదైనా ఒక సర్వర్ ఇంకొక సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వాలనుకో, దాని హోస్ట్ నేమ్ రిజల్యూషన్ కావాలనుకో, అంటే ఒక అదర్ కంప్యూటర్ తో పింగ్ అంటే తెలుసు కదా, ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ గోఫార్ అంటే పింగ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ వెదర్ దెర్ ఈస్ ఏ కమ్యూనికేషన్ విత్ ది అదర్ సర్వర్ ఆర్ నాట్. వీ కెన్ చెక్ అవుట్ బై యూజింగ్ పింగ్. తెలుసు కదా పింగ్? తెలుసు. ఓకే, సో సపోజ్ నువ్వు ఒక సర్వర్ తో పింగ్ అని ఇచ్చి ఒక సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ అవుతుంది. బట్ అదే సర్వర్ హోస్ట్ నేమ్ ఇస్తే పింగ్ అవ్వట్లేదు అనుకో. అర్థమవుతుందా? ఒక సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ పింగింగ్ విత్ హోస్ట్ నేమ్. అప్పుడు ఏంటంటే vi etc hosts అనే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ట్ లోకి వచ్చి వాడి ఐపీ అడ్రస్ హోస్ట్ నేమ్ ఇస్తాం. ఇక్కడ సపోజ్ 192.168.56.102 అనే ఐపీ అడ్రస్ మీద ఏదో లైనక్స్ 1 అని ఉందనుకో. ఇప్పుడు లేదు నా దగ్గర, బట్ ఉందనుకో. అప్పుడు ఏం చేస్తాం, అలాగ ఇచ్చి
అప్పుడు పింగ్ హోస్ట్ నేమ్ కొట్టినా సరే పింగ్ అయిపోతుంది. ఓకే. అర్థమైందా? అర్థమైంది. హోస్ట్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బేసిక్ అన్నమాట. whenever you are unable to ping a mission, you can check whether the entries are there in your host file, etc host file. Okay. ఓకే. Next, cat etc resolve.conf. resolve.conf ఏం చేస్తుందంటే this file will keeps the DNS server information. అంటే నేమ్ సర్వర్ అన్నమాట. నేమ్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఎన్ఎస్ సర్వర్. వితౌట్ హ్యావింగ్ డిఎన్ఎస్ సర్వర్ యూ కెనాట్ గో టు ది అవుటర్ వరల్డ్. మైట్ బి నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే సిస్టమ్ ఈజ్ ఇన్ నెట్వర్క్, ఐఎమ్ ఏబుల్ టు పింగ్ ది అదర్ మిషన్స్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటర్నెట్ అంటాడు. If you are not getting internet, directly go to resolve.conf and check whether DNS entries are there or not. అర్థమైందా? అర్థమైంది. సో resolve.conf లో డిఎన్ఎస్ సర్వర్ ఎంట్రీస్ ఉంటాయి. అది కూడా ఎలా ఉంటదంటే నేమ్ సర్వర్ స్పేస్ ఐపీ అడ్రస్, డిఎన్ఎస్ ఐపీ అడ్రస్. గోట్ ఇట్? ఓకే. సపోజ్ నాకు ఇఫ్ కాన్ఫిగ్ అనుకుంటాను, ఇత్2 అప్ అయ్యే ఉంది కదా, నాకు వితౌట్ రీస్టార్టింగ్ సర్వీస్ ఐ జస్ట్ వాంట్ టు డౌన్ ఇత్2. అప్పుడు ఏంటంటే కమాండ్ ఇఫ్ డౌన్. ఇత్2కి ఐపీ అడ్రస్ కనెక్ట్ చేయట్లేదు, అది కరెక్ట్ గా కనెక్ట్ చేయలేదు మనం. సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్, నేను ఏదో చెప్పాను కదా జస్ట్ ఫేక్ ఐపీ అడ్రస్ ఇచ్చేసాను అని. లెట్స్ సీ. సి ఓకే. సో ఇప్పుడు ఇత్2 అనేది అప్ అయ్యి ఉంది కదా, నేను ఐ డోంట్ వాంట్ టు రీస్టార్ట్ ది నెట్వర్క్ బట్ ఐ వాంట్ టు డౌన్ ఇత్2. అప్పుడు ఏంటంటే ఇఫ్ డౌన్ సిఎఫ్జి అంటే డౌన్ అంటే డిస్కనెక్ట్ చేస్తాం ఇథర్నెట్ అంతే, నెట్వర్క్ కార్డ్ అంతే. సి డిస్కనెక్టెడ్. సపోజ్ ఇఫ్ ఐ చెక్ డౌన్ లో ఉంది, డౌన్ లో ఉంది కరెక్ట్. ఎలా తెలుస్తుంది? ఐపీ అడ్రస్ కనెక్ట్ ఇట్లా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అది అప్ చేయాలనుకో, ఇఫ్ అప్ విత్ 2. ఓకే, వచ్చేసింది. ఓకే, అలాగే నేను ఇత్1 డౌన్ చేయాలంటే ఇఫ్ డౌన్ ఇత్1 disconnected. See, there is no IP address. If up it1. అలాగే మనం ఎన్ని ఇథర్నెట్ కార్డులైనా యాడ్ చేసుకోవచ్చు కదా. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ హార్డ్వేర్ క్యాపబిలిటీ. నీ హార్డ్వేర్ క్యాపబిలిటీ బట్టి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. హోస్ట్ నేమ్ అని టైప్ చేస్తే హోస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, టెంపరీగా హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలనుకో హోస్ట్ నేమ్ స్పేస్ ఇచ్చి నేను లైనక్స్ 1 అని పెడతాను. సో హోస్ట్ నేమ్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు హోస్ట్ నేమ్ అని కొట్టాను అనుకో లైనక్స్ 1 వస్తుంది. ఇది టెంపరీగా చేంజ్ చేయడానికి. పర్మనెంట్ గా చేంజ్ చేయాలి అంటే ఎక్కడ చెప్పాను? రిజాల్వ్ విఐఈటిసి సిస్టమ్ కాన్ఫిగ్ నెట్వర్క్ లో. పర్ఫెక్ట్. కాన్ఫిగ్ నెట్వర్క్ ఇక్కడ
చేంజ్ చేసాం అనుకో హోస్ట్ నేమ్ దగ్గర పర్మనెంట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, డిఎన్ఎస్ లో వచ్చిన తర్వాత డిగ్ కమాండ్స్ అయ్యి చెప్తాను. ఇది నెట్వర్క్ అసలు బేసిక్ గా నెట్వర్క్ ఎనేబుల్ చేయాలి, ఏదన్నా చేయాలి అంటే ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి అంటే ఇది ప్రాసెస్. అసైనింగ్ ఐపీ అడ్రస్ 2 టైప్స్ 2 వేస్ లో ఇవ్వచ్చు. ఒకటి సెటప్, ఇంకోటి మన లోకి డైరెక్ట్ గా. ఓకే, ఇక్కడ డిఎన్ఎస్ ఎంట్రీస్ ఇక్కడ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు నువ్వు. డిఎన్ఎస్ అంటే సర్వర్ కదా, అది డిఎన్ఎస్ డిఎన్ఎస్ సర్వర్ ఎంట్రీస్ ఇక్కడ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు నువ్వు. అదేంటంటే నువ్వు అక్కడ అప్డేట్ చేస్తే అది sysconfig నెట్వర్క్ ఫైల్లోని resolve.conf లోని రెండిట్లోని అప్డేట్ అవుతుంది. అర్థమైందా? resolve.conf లోకి వచ్చేసరికి డిఎన్ఎస్ ఎంట్రీస్ అన్ని వస్తాయి. హోస్ట్ నేమ్ ఏమో అక్కడ నెట్వర్క్ ఫైల్లో అప్డేట్ అవుతుంది. సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్. పర్మనెంట్ గా సపోజ్ ఇఫ్ యూ వాంట్ పర్మనెంట్లీ ఆన్ చేయాలనుకో, అంటే రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నెట్వర్క్ సర్వీస్ ఆన్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే chk config నెట్వర్క్ ఆన్ కొడితే పర్మనెంట్ గా ఆన్ అయిపోద్ది. రీస్టార్ట్ అయినా షట్ డౌన్ అయినా సరే వెన్ ఎవర్ ద సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్ ఇట్ విల్ బి సర్వీస్ విల్ బి ఆన్, స్టార్ట్ అయిపోద్ది అనమాట సర్వీస్ కూడా. ఇప్పుడు ఈ సర్వీస్ దేని మీద ఆన్ అయ్యి ఉంది అని చూడాలి అంటే ఐఫన్ లిస్ట్ కొడితే సి యూనిట్ 0లో ఆఫ్, యూనిట్ 1లో ఆఫ్, యూనిట్ 2లో ఆన్, 3లో ఆన్, 4లో ఆన్, 5లో ఆన్, 6లో ఆఫ్. ఈ 0, 1, 0, 6 అనేవి ఏంటి? షట్ డౌన్, రీస్టార్ట్. వాటిలో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఓన్లీ 3లోని 5లోని. 3 అంటే 5 ఏమో మనం యూజ్ చేసేది, 3 ఏమో వితౌట్ గ్రాఫికల్ మోడ్. వితౌట్ గ్రాఫికల్ మోడ్. ఓకే, 4 ఏమో విత్ గ్రాఫికల్, 5 ఏమో విత్ గ్రాఫికల్ ప్లస్ కన్ఫ్యూజ్ అవ్వకు, నేను చెప్తాను చూడు. 3 అనేది నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, 5 అనేది ఏంటంటే విత్ X11, అంటే ఇట్ విల్ యాక్సెస్, యూ కెన్ యాక్సెస్ ఆల్ ది సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్, నెట్వర్క్ సర్వీసెస్. నెక్స్ట్ X11 గ్రాఫికల్ మోడ్, నెక్స్ట్ డిహెచ్సిపి, డిఎన్ఎస్, ఫైల్ సర్వీస్, అవన్నీ యాక్సెస్ అవుతాయి. ఓకే, సో ఇత్ టూల్ కమాండ్ యూజ్ చేసి ఇత్ 0 అని కొట్టాను అనుకో, ఆ ఇత్ 0 ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట ఇత్ టూల్లో. ఓకే, ఇత్ టూల్ కమాండ్ యూజ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, అసలు ఇది ఈ లింక్ ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుంది అంటే 10 Mbps. ఓకే, 100 Mbps, 1000 Mbps కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అసలు యాక్టివేషన్ దేని మీద ఉన్నది, నెక్స్ట్ స్పీడ్ ఎంత జనరేట్ అవుతుంది, 1000 Mbps/s, డూప్లెక్స్, ఫుల్, అసలు దీని ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. ఇన్ కేస్ నీకు క్వశ్చన్ అడిగాడు అనుకో, హౌ డూ యూ నో హౌ మచ్ ట్రాఫిక్ ఇట్ విల్ సపోర్ట్ యువర్ ఇథర్నెట్ కార్డ్ అని అడిగాడు అనుకో, ఇత్ టూల్ స్పేస్ ఇథర్నెట్ కార్డ్ నేమ్, ఇట్ విల్ గివ్ ట్రాఫిక్ అంటే ఎంత వరకు స్పీడ్, అదే స్పీడ్ సపోర్ట్ చేస్తుంది అని.
తిట్టులోకి. ఓకే. ఓకే. సో రేపు ఏం చేద్దామంటే కొంచెం నెట్వర్కింగ్ లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ మేనేజర్ ఏంటి. యాక్చువల్లీ నెట్వర్క్ మేనేజర్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సర్వీస్ అవైలబుల్ ఫ్రమ్ RHEL 6. నెట్వర్క్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఈ క్యాట్ ఈటీసీ రిజాల్వ్.కాన్ఫ్ ఉంది కదా, ఇందులో ఏంటంటే జనరేటెడ్ బై నెట్వర్క్ మేనేజర్ అని ఉంది. అంటే ఏంటంటే నెట్వర్క్ మేనేజర్ ఇఫ్ సర్వీస్ ఆన్లైన్ ఉంటే అదే అదే తెచ్చుకుంటది అనమాట డిఎన్ఎస్ ని. ఇది మనం ఇచ్చిన డిఎన్ఎస్ కాదు, నెట్వర్క్ మేనేజర్ తెచ్చుకుంది ఒక డిఎన్ఎస్ సర్వీస్ ని ఆటోమేటిక్ గా ఫ్రమ్ ఇంటర్నెట్. మనం నెట్వర్క్ మేనేజర్ ఆఫ్ చేసేసి మనం కస్టమైజ్ చేసుకున్న డిఎన్ఎస్ ఇచ్చుకోవచ్చు. నెట్వర్క్ మేనేజర్ ఆఫ్ చేయలేదు అనుకో, ఎప్పుడైనా సర్వర్ రీస్టార్ట్ అయితే దాని డిఫాల్ట్ గా అది తెచ్చేసుకుంటది మళ్ళీ డిఎన్ఎస్. అదే నెట్వర్క్ మేనేజర్ కాన్సెప్ట్ ఇందులో. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ మేనేజర్ ఆఫ్ చేయాలనుకో ఏం చేస్తాం, సిహెచ్కే కాన్ఫిగ్ అంటే పర్మనెంట్ గా ఆఫ్ చేయాలనుకో ఏం చేస్తాం, నెట్వర్క్ మేనేజర్ ఫస్ట్ అసలు చూద్దాం, లిస్ట్ సి థర్డ్ లోనే ఆన్ అయ్యి ఉంది, ఫిఫ్త్ లోనే ఆన్ అయ్యే ఉంది. ఓకే, సో నేనేంటంటే సర్వీస్ స్టార్ట్ అయ్యి ఉందా లేదా చూద్దాం. సర్వీస్ స్టార్ట్ అయ్యి ఉందా, ఏ సర్వీస్ అయినా స్టార్ట్ అయిందా లేదో చూడాలంటే సర్వీస్ స్టేటస్ నెట్వర్క్ మేనేజర్, సర్వీస్ నెట్వర్క్ మేనేజర్ స్టేటస్ see it's running. This is PID means process ID. Okay, this service is running. So if I want to stop this service network manager stop. Again I want to check the status. See it's stopped. If I want to start the service, START, service network manager start. Process ID is this one. See earlier the process ID is 13227. Now 3518 because the process was killed when you stop the service. ఓకే, అలాగే ఒక నెట్వర్క్ ఏదైనా ఎనీ సర్వీస్ ఎఫ్టిపి, హెచ్టిటిపి, ఎన్ఎఫ్ఎస్ ఏ సర్వీస్ అయినా సరే స్టార్ట్ చేయాలి అంటే ఇవి కమాండ్స్. ఓకే, పర్మనెంట్ గా రీస్టార్ట్ అయినా సరే సర్వీస్ షుడ్ బి అవైలబుల్ అనుకుంటే చెక్ కాన్ఫిగ్. ఫస్ట్ అసలు దాని స్టేటస్ ఏంటో చూడాలి అనుకుంటే సర్వీస్ నేమ్ లిస్ట్ సర్వీస్ నేమ్ ఏ టెర్మినల్స్ లో ఏ దీనిలోని రన్ లెవెల్స్ లో ఆన్ అయ్యి ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఐ వాంట్ టు ఆఫ్ ది network manager off. Then if I check this, see now it's off. Okay, I want to on, this is on. అర్థమైందా? ఇది నెట్వర్క్ సర్వీసెస్ నెట్వర్క్ మేనేజర్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ గెట్ ది డిఫాల్ట్ డిఎన్ఎస్ ఎంట్రీస్ ఫర్ ది సిస్టమ్. నెట్వర్క్ నువ్వు కస్టమ్ తెచ్చుకున్నా సరే ఇట్ విల్ బి ఫ్లష్డ్ అవుట్ వెన్ ఇట్స్ రీస్టార్టెడ్. ఓకే,
ఇది నెట్వర్క్ మేనేజర్. నెక్స్ట్ ఇంకా రేపు చెప్పుకుందాం. రేపు ఏం చెప్తానంటే నిక్ బాండింగ్. అంటే నెట్వర్క్ మేనేజింగ్ అంతేనా? నెట్వర్క్ మేనేజర్ లో నీకు యూజ్ అయ్యేది ఏమీ లేదు, నువ్వు చేసేది కూడా ఇదే. యాక్చువల్గా ప్రొడక్షన్ సర్వర్స్ అయితే మనం నెట్వర్క్ మేనేజర్ కంప్లీట్గా ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసి అప్పుడు vietc resolve.conf లో మన డిఎన్ఎస్ సర్వర్ ఎంట్రీస్ ఉంటాయి. డిఎన్ఎస్ సర్వర్ నేమ్ అండ్ సెర్చ్ అని ఇస్తాం. SEARCH సెర్చ్ డిఎన్ఎస్ నేమ్ అంటే ఇప్పుడు గూగుల్లో ఉన్నాడు అనుకో, గూగుల్లో ఏంటి google.com అండ్ వాడి నేమ్ సర్వర్ ఏంటి మనకు తెలిసిన ఆడి చాలా ఉన్నాయి. మనకు తెలిసిన నేమ్ సర్వర్, నాకు తెలిసిన నేమ్ సర్వర్ 8.8.8.8 ఇలా ఇచ్చాము అనుకో. ఇచ్చేసి సర్వీస్ నెట్వర్క్ రీస్టార్ట్ అని కొడితే దానికి కమ్యూనికేట్ అవుతుంది. ఇంకా డిఎన్ఎస్ అంటే ఏదైనా సరే, ఇప్పుడు నా సిస్టమ్ నుంచి ఏది చెయ్యాలన్నా, నెక్స్ట్ ఇంకొక మిషన్ కనెక్ట్ అవ్వాలన్నా సరే ఫస్ట్ డిఎన్ఎస్ కాంటాక్ట్ చేస్తుంది అనమాట. ఇది డిగ్ అనేది కమాండ్ ఏంటంటే మన డిఎన్ఎస్ సర్వర్ కి పింగ్ అవుతుందా లేదా, అసలు రిజల్యూషన్ ఏంటి అనేది చూడడానికి డిగ్ కమాండ్ యూజ్ చేస్తాం. సో నా డిఎన్ఎస్ సర్వర్ గూగుల్ ఒకటి ఇచ్చాను కదా ఇప్పుడే, సో ఆ గూగుల్ కి రిక్వెస్ట్ వస్తుంది, ఆన్సర్ వస్తుందా లేదా చూస్తాం. ఫస్ట్ థింగ్ ఇదే చూసుకుంటాం, ఆన్సర్. ఐఎమ్ గెటింగ్ ఆన్సర్ ఫ్రమ్ google.com. google.com లో ఇక్కడ నుంచి నాకు గెట్ అవుతుంది. ఓకే ఫైన్. అలాగే మనకి నార్మల్గా మన దీంట్లో ఒకటి ఉంటుంది. నేను రీస్టార్ట్ చేసిన సర్వీస్ పోయింది చూసా. సో నెట్వర్క్ మేనేజర్ స్టాప్ చేసుకొని అప్పుడు మనం డిఎన్ఎస్ ఏమైనా ఎంట్రీస్ ఇచ్చాం అనుకో. లెట్స్ సి సర్వీస్ నెట్వర్క్ మేనేజర్ స్టాప్. ఓకే, etc resolve.conf. నా నేమ్ సర్వర్ ఏంటంటే 8.8.8 అండ్ సెర్చ్ google.com. లెట్స్ సి, ఇదే నా గూగుల్ నా సర్వర్ అనుకో. ఓకే, ఫ్లష్ అవుట్ అయిపోతుంది చూడు. చూసా నెట్వర్క్ మేనేజర్ ఆఫ్ చేశానా, సో రావట్లేదు. బిగ్ google.com కొడితే రావట్లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ టేకింగ్ ఆటోమేటికల్లీ. google.com ఈజ్ నాట్ మై డొమైన్. అదే నేను నెట్వర్క్ మేనేజర్ స్టార్ట్ కొట్టాను అనుకో, స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను డిగ్ google.com కొట్టాను అనుకో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వస్తుందా? బట్ ఇన్ ప్రొడక్షన్ మనం ఏం చేస్తామంటే ఇది మనం మేనేజ్ చెయ్యం. సో స్టాప్ చేసేసి మన ఎంట్రీసే మనం ఇస్తాం, కంప్లీట్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఓకే, రేపు నిక్ బాండింగ్ చెప్తా, సరేనా? నిక్ బాండింగ్
ఓకే, అంటే ఏం లేదు, 2 ఇంటర్ఫేసెస్ ని కనెక్ట్ చేసి ఒక సింగిల్ ఐపీ అడ్రస్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈచ్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఈచ్ ఐపీ అడ్రస్, అంతే కదా. అవును. ఇత్ 2 అనేది ఒక ఇంటర్ఫేస్, ఈచ్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఈచ్ ఐపీ వన్ అడ్రస్ ఐపీ అడ్రస్ కదా, 1 ఐపీ అడ్రస్. మనం రేపు ఏం చేద్దాం అంటే 2 ఇంటర్ఫేసెస్ కమ్యూనికేట్ ఆన్ సింగిల్ ఐపీ అడ్రస్. అంటే పింగ్ అవటమా? బాండ్ అన్నమాట, అంటే రెండిటిని కలపడం అన్నమాట మనం చేసేది. అది ఎందుకు చేస్తాము అనేది కూడా రేపు చెప్తాను నీకు, సరేనా? ఓకే ఓకే రైట్. ఈ వీడియో అప్లోడ్ చేయరా? ఇప్పుడే చేస్తా. ఓకే. బాయ్.